ఈ రోజు టాపిక్ ఏంటి అంటే బ్రహ్మానందం గారి గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటి అంటే ఆయన తమ్ముడో, అన్నయ్యో ఒక బ్రదర్ బయటకొచ్చి వాడు నాకు "ఒరేయ్ అన్నయ్య ఎలా ఉన్నావురా? నువ్వేంటి" అని చెప్పి వాష్‌రూమ్‌లో ఉండి, బాత్రూమ్‌లో ఉండన్నా ఫోన్ చేయాలి కదా! అలా ఫోన్ చేయడం ఏంటి మాకు అని ఒక క్లిప్ బయటకొచ్చింది. ఇక దాన్ని పట్టుకుని సోషల్ మీడియా అంతా బ్రహ్మానందం అలాంటి వాడు, బ్రహ్మానందం ఇలాంటి వాడని చెప్పి అందరూ వీడియోలు పెట్టారు. ఇవాళ మళ్ళీ ఇంకోటి బయటకొచ్చింది. ఏమనో తెలుసా? నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది బ్రహ్మానందమే. ఈ ఇల్లు కట్టించింది కూడా బ్రహ్మానందమే. మా అన్నయ్యే అని చెప్తున్నాడాయన. అది. ఎప్పుడు రోజస్తమానం అందరికి ఎదురు వాళ్ళకి అటెన్షన్‌లో నిలబడి అన్ని పనులు చేయాలంటే కుదరదండి. వాళ్ళకి చేయగలిగినంత వరకే అన్నదమ్ములు చేస్తారు. జీవితాంతం చేస్తుంటేనే మంచివాళ్ళు, మధ్యలో ఏదో ఆపితే చెడ్డవాళ్ళని ఈ మధ్య కాలంలో సృష్టిస్తాడు. అసలా కుటుంబాల్లో ఏది పట్టించుకోని వాళ్ళుంటారనుకోండి, అసలు వాడినెవ్వరు ఏమనరండి. అదే కొన్నాళ్ళు పట్టించుకుని కుటుంబం మంది మనం అన్నయ్యకి ఇది చేయాలి, తమ్ముడికి ఇది చేయాలి, వాడికి ఇల్లు కొనిపెట్టాలి, వాడికి ఇల్లు కట్టించాలి, ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. ఈరోజు సోషల్ మీడియాలోకొచ్చి ఒక ఫోనన్నా నాకు చేయడు. నువ్వు పెట్టొచ్చుగా మెసేజి. ఒరేయ్ తన్నయ్య ఎక్కడున్నావురా? నువ్వెలా ఉంటున్నావు? ఏంటని ఒక్కసారి కాకపోతే 10 సార్లుకి సమాధానం ఇస్తాడు గదా ఆయన. మీకు అంత ఇదిగా పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టించిన తర్వాత కూడా ఆయన మీకు అందుబాటులోకి రావట్లే, మీకు ఫోను చేయట్లేదంటే, మీకిరెక్కడో నొచ్చుకునే పని చేశారని గుర్తుపెట్టుకోండి. ఆయన తప్పు చూపిస్తారెందుకు? ఆయన మీకు తోడబుట్టినవాడుగా పుట్టినందుకు, మీ పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. మీకు ఇల్లు కట్టించిచ్చాడు. మీకు శుభ్రంగా బ్రహ్మానందం తమ్ముడివో, అన్నయ్యవో అని చెప్పుకోవడానికి ఒక అర్హత కల్పించాడాయన. మీ బట్టి ఆయనున్నాడనుకోవచ్చుగా. తప్పు మీ వైపు నుంచి కూడా ఏదైనా ఉంటే సరి జేసుకోవచ్చుగా. అన్నదమ్ముల్లో ఎవరిది తప్పున్నా, ఒప్పున్నా ఒకళ్ళు తగ్గితే తప్పేమి లేదు. "ఒరేయ్ అన్నయ్య నువ్వు ఈ తప్పులు జేస్తున్నావురా! ఇలా కాదు, ఇలా కరెక్ట్ చేసుకో" అని చెప్పండి. ఇద్దరు అన్నదమ్ములు కలిసుంటే దేశాన్నే జయించొచ్చు. అదే ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు అని తెలిస్తే, వాళ్ళ కుటుంబాల్లోనే చీలికలొచ్చిన తర్వాత కనీసం ఇంటి పక్కవాడు గూడా వాళ్ళని చూసి గౌరవించడు. తెలుసా మీకు? మీకు డబ్బుండొచ్చు, పరపతుండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ నీ ఫంక్షన్‌కి నీ అన్నయ్య రాకపోయినా, నీ అన్నయ్య ఫంక్షన్‌కి నీ తమ్ముడు రాకపోయినా ఊర్లో గౌరవాలుండవు, మర్యాదలుండవు. వీడు చెప్పేదేంట్రా? కనీసం అన్నదమ్ములకు పడదు. ఒకడొకడు మొహం చూసుకోడు. ఇట్లా ఎగతాళిగా మాట్లాడుకుంటారు. అరే! అన్నదమ్ములంటే రామలక్ష్మణులా ఉంటార్రా! అన్నదమ్ములంటే వాళ్ళ జోలికెళ్తే ఊరుకోర్రా వాళ్ళు. వాళ్ళ జోలికెళ్తే వాళ్ళు నలుగురు మీద పడిపోతార్రా అనే భయం కల్పించాలి మనుషుల్లో. అంతేగాని మా అన్నయ్య బాత్రూమ్‌కెళ్ళన్నా నన్ను గుర్తు చేసుకోవచ్చుగా అంటే, నీ పిల్లల పెళ్ళిళ్ళు చేసి, నీకు ఇల్లు కట్టిపెట్టి, అన్నీ చేసిన అన్నయ్య, మరి ఈరోజు నీతో మాట్లాడట్లేదంటే, ఎక్కడో ఆయన నొచ్చుకునే పని ఎవరో చేశారు. అదేంటో చూసుకుని, ఆయనకి సారీ చెప్పే ప్రయత్నమో, ఆయన్ని బతిమాలుకునే ప్రయత్నమో, మా వైపు నుంచి ఈ తప్పు జరిగింది, సారీరా నువ్వేం అనుకోమాకురా అని చెప్పే ప్రయత్నమో చేయండి. కుటుంబాలన్నిట్లోనూ ఎల్లకాలం అందరికీ తీసుకొచ్చి పెట్టేరు. కొంతమంది కుటుంబాల్లో వాళ్ళ ఫ్యామిలీని గూడా మర్చిపోయి ఎదుటివాడికి పెట్టేస్తూ ఉంటారు. అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, వీళ్ళకి, వాళ్ళకి అని. కానీ ఎనక తిరిగి చూసుకున్న తర్వాత ఏం కనిపించదు. కొన్ని కుటుంబాల్లో అన్నయ్య పెట్టాడు, తమ్ముడు పెట్టాడు, అక్క పెట్టింది, చెల్లెలు పెట్టిందని కృతజ్ఞత ఉంచుకుని వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావడము, వాళ్ళ పిల్లల్ని చదివించడమో జరుగుతుంటాయి. కానీ కొన్ని కుటుంబాల్లో శుభ్రంగా వచ్చిందంతా తినేసి, ఈయన రిటైర్ అయిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత ఏం మిగలదు. ఆ పెన్షన్ డబ్బులతో తింటూ ఉండాలంతే. అది పరిస్థితులు. అందుకని ఆలోచించుకోండి. ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా అన్నదమ్ములు ఒక మాట మీదుండి, ఆడవాళ్ళు గూడా మగవాళ్ళు ఇద్దరు కలిసే విధంగా ఉండాలి. కుటుంబాల్లో ఆడవాళ్ళే మెయిన్ పాత్ర. వాళ్ళు గనక కలిసే ప్రయత్నాలు చేయకపోతే మగవాళ్ళు అన్నదమ్ములు ఎప్పుడు కలవలేరు. ఇదే పద్ధతి రేపొద్దున మీ కొడుకుల విషయంలో గూడా వస్తుంది. అంతే గదా! మీ అన్నదమ్ములిద్దరు సఖ్యతగా ఉంటే, వాళ్ళని చూస్తూ తక్కిన పిల్లలిద్దరు పెరుగుతుంటారు. మీరిద్దరే సఖ్యత లేకపోతే మీ ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లలు మాత్రం ఏ సఖ్యతగా ఉంటారు? అందుకని అన్నదమ్ములంటే ఎప్పుడు చేస్తూ ఉంటారు. జీవితాంతం జేస్తారు. ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఇస్తేనే అన్నయ్య, పెడితేనే అన్నయ్య అనుకుంటే పొరపాటు. ఏమంటారు? అది విషయం. బ్రహ్మానందం గారి విషయంలో ఫస్ట్ వచ్చిన మాట ఒక రకం. రెండోసారి వచ్చిన మాట ఇంకో రకం. ఒక మాట బయటికి రాంగానే సోషల్ మీడియాలో వెంటనే వీడియోలు చేయటం వల్ల అది నెగెటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఒక 2 రోజుల తర్వాత అన్ని వార్తలు బయటకొస్తాయి. అప్పుడు చూసుకొని మాట్లాడితే బావుంటుందని నా ఉద్దేశం.